ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో A1గా ఉన్న రాజ్ కేశిరెడ్డి, A8 చాణిక్య, A30 దిలీప్ బెయిల్ పిటిషన్లో విచారణ చేయనుంది. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ చేయనుంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల బెయిల్ పిటిషన్లో ఈ నెల 20న, గోవిందప్ప, బాలాజీ బెయిల్ పిటిషన్లో ఈ నెల 23న విచారించనుంది. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న నిందితులకు జూలై 1 వరకు జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డి, సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, ఎస్పీవై డిస్టిలరీస్ మాజీ డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజ్ కేశిరెడ్డి అనుచరులు బూనేటి చాణిక్య, పైలా దిలీప్లను న్యాయస్థానంలో మంగళవారం హాజరుపరిచారు. 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్ కుమార్. రవి, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సంచలనంగా మారినటువంటి లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి కూడా ఈరోజు లిక్కర్ స్కామ్ నిందితుల్లో ప్రధానంగా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డితో పాటు మరొక ఇద్దరికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఈరోజు మధ్యాహ్నం కూడా విచారణకు రాబోతోంది. విజయవాడలోని ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానంలో ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి ఇరుపక్షాలకి సంబంధించినటువంటి వాదనలు ఇప్పటికే 2 సార్లు వాయిదాలు పడినటువంటి నేపథ్యంలో మరొకసారి ఈరోజు బెయిల్ పిటిషన్ విచారణకు రాబోతోంది. అదేవిధంగా రేపు గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డితో పాటు ఓఎస్డీగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లు కూడా ఈ నెల 20 అంటే రేపు విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నెల 23న భారతీ సిమెంట్స్కి సంబంధించి చార్టెడ్ అకౌంటెంట్గా వ్యవహరించి ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఈ నెల 23వ తారీఖున విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. నిన్న ప్రధానంగా చెవిరెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కూడా నిన్న కోర్టు దాదాపుగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించి వచ్చే నెల 1వ తారీఖు వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో కొంత ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటే కొంత నడువు నొప్పి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా మంచము అదేవిధంగా దిండు ఇవ్వాలని కోర్టు నిన్న తెలిపినటువంటి నేపథ్యంలో వీరందరికీ సంబంధించి అందరినీ కూడా ఒకటే రోజు తీసుకుని వచ్చేటువంటి విధంగా అంటే 2 రోజుల కిందట ఇప్పటికే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి నిందితులందరినీ కూడా కోర్టులో హాజరుపరిచినటువంటి నేపథ్యంలో రాజ్ కేశిరెడ్డికి ఉన్నటువంటి సంబంధాలను అనుసరించి ఎవరైతే ఇటు పైలా దిలీప్ అదేవిధంగా చాణిక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, ఏదైతే ఓఎస్డీగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా ధనుంజయ రెడ్డి, నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరందరూ కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి గత వైసీపీ హయాంలో 3,500 కోట్ల పైచీలకు అవినీతి జరిగిందని సిట్ ఆరోపించినటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున ఏదైతే పెట్టుబడులు పెట్టారంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కావచ్చు, పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు అంశంలో ఈ లిక్కర్ స్కామ్ అంతా కూడా జరిగింది. డిజిటల్ పేమెంట్స్ని పక్కదారి పట్టించారు. ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయనే దానిపైన కూడా ప్రధానంగా ఇప్పటివరకు కూడా సముచితమైనటువంటి లెక్కలు తేల్చలేదనేటువంటి ఒక సిట్ సంబంధించినటువంటి ఆరోపణలు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి సిట్టు ఇప్పటికే కోర్టులో హాజరుపరిచినటువంటి నేపథ్యంలో దాదాపుగా ఈ సిట్ నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరిగా కూడా విచారణకు పిలుస్తూ ఉన్నారు. విచారణకు పిలిపించినటువంటి నేపథ్యంలో ఎవరికైతే సత్సంబంధాలు కలిగి ఉన్నాయి అంటే రాజ్ కేశిరెడ్డి వీరందరితో కూడా తీసుకుని వచ్చినటువంటి తర్వాత ఎవరెవరికి ఎంతెంత షెల్ కంపెనీలు తీసుకుని వచ్చారు, ఎవరెవరికి ఎంతెంత వాటాదారులు చేశారనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో నిన్న చెవిరెడ్డి అంటే ఏదైతే ఈ హవాలా డబ్బుని తీసుకుని వచ్చి చెవిరెడ్డి దాన్ని తరలించారనేటువంటి బెంగళూరు కావచ్చు ఇతర కంపెనీలకి తరలించారనేటువంటి ఒక అభియోగంతో నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అందులో దాదాపుగా 100 నుంచి 120 ప్రశ్నలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందు ఉంచినప్పటికీ కూడా వేటికి కూడా సమాధానం చెప్పారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దాదాపుగా 8 కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నటువంటి ఒక వ్యాను గతంలో పట్టుబడినప్పటికీ కూడా ఆ వ్యాన్ని కూడా కనుమరుగు చేసి వెంటనే మళ్ళీ అధికారులతో మాట్లాడి అప్పట్లో ఈ వ్యాన్ దొరికినప్పటికీ కూడా కేసును ఏమాత్రం కూడా నమోదు చేయకుండా పెద్ద ఎత్తున పక్కదారి పట్టించినటువంటి పరిస్థితులు కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నమోదైనాయని చెప్పి ప్రాథమికంగా సిట్ గుర్తించింది. అందులో భాగంగా ఆ ప్రశ్నలన్నింటినీ కూడా అడిగినప్పుడు కూడా వేటికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినాడు. అంటే ముఖ్యంగా గత కొన్ని రోజుల కిందట ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు నన్ను విచారణకు పిలుస్తారు, త్వరలో నన్ను అరెస్ట్ కూడా చేయబోతున్నారని ఎప్పుడైతే చెప్పినటువంటి నేపథ్యంలో అసలు ఈ లిక్కర్ స్కామ్ మొత్తానికి సంబంధించి వెనక ఎవరుండి నడిపించారనేటువంటి దానిపైన కూడా సిట్ ఇప్పటికే ప్రాథమికంగా దానికి సంబంధించినటువంటి దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికీ ముందు 20 మంది నిందితుల పేర్లు జమ చేసినప్పటికీ దాదాపుగా నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు అంటే A38గా వ్యవహరించారు.
అంటే ఇంకా దాదాపుగా 40 మంది పేర్లను ఇందులో చేర్చినటువంటి పరిస్థితి ఉంది. A34గా వెంకటేష్ నాయుడును, అదేవిధంగా A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A39 చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయన కుమారుడు. దాదాపుగా వీరందరినీ కూడా తీసుకుని వచ్చి నీ సిట్ కార్యాలయంలో హాజరుపరచాలనేటువంటి, అంటే ఎవరెవరికి ఎంతెంత వాటాదారు ఉంది, ఎంతెంత భాగస్వామి ఉంది, ఇట్లా తదితర అంశాలపైన ప్రతి ఒక్కటి కూడా సిట్ కూలంకషగా కూడా అంతా కూడా విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి వెనకాల అసలు ఎవరు నడిపించారు, పాలసీని ఎందుకు మార్చాల్సి వచ్చింది, అంటే ఒక నాసి రకమైనటువంటి మద్యాన్ని తయారు చేస్తే దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున, అంటే ఒక క్వార్టర్ బాటిల్ 30 రూపాయలు అమ్మాల్సినటువంటి క్వార్టర్ బాటిల్ని 200 రూపాయలు తయారు చేసి దాన్ని అంటే దాని క్వాలిటీ కంట్రోల్, చెకింగ్, పోస్టింగ్ అన్నీ కూడా తీసుకుని వచ్చి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వాళ్ళ తయారీ కావచ్చు, వాళ్ళ చెకింగ్ కావచ్చు, వాళ్ళ డిస్టిలరీస్ కావచ్చు, దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా నిన్న తీసుకొచ్చినటువంటి ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా దీనిలో చాలా క్రియాశీలక పాత్ర ఉంది అని సిట్ గుర్తించినటువంటి తర్వాత ఏదైతే మాజీ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి కూడా ఇందులో పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేశారు. ఆయన ఇంట్లో సోదాలు చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు బిల్లులు కూడా లభించినటువంటి నేపథ్యంలో వీటన్ని కూడా సిట్ అనుమానాలకు దారితీసింది. కాబట్టి మరి చూడాలి రేపు వచ్చినటువంటి తర్వాత వీరందరూ కూడా ఏ విధంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్తారనేది కూడా చూడాల్సిన అంశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.